వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ. చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో తయారు చేసుకొని చూపిస్తారండి. చాలా బాగా ఉంటుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మంచి గ్రేవీతో ఎగ్ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే నేను తయారు చేశాను. చూసారా ఎంత మంచి గ్రేవీ ఉందో. టమాటాలతోనే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మనం ముందుగానే ఉడికించుకున్న కోడిగుడ్లు 6 కోడిగుడ్లు ఉడికించుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో సిమ్లో పెట్టి వేయించుకోండి. తొందరగా మాడకుండా కింద అంటుకోకుండా మంచిగా ఉంటుంది. నిదానంగా వేయించుకుంటేనే గుడ్లు కూడా చితకకుండా మంచిగా ఉంటాయండి. మరీ ఎక్కువ వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఎగ్స్ అనేవి మంచిగా వేగిపోయాయి. గుడ్లు ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి మొత్తము. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో ఒక పావు అంతా అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పడుతుందండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా వేగాలండి. ఒక్కసారి ఈ విధంగా కుక్కర్లో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది కర్రీ అనేది. మూత అనేది కొంచెం సైడ్కి అన్నట్టుగా పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు అనేది వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం అనేది వేసుకున్నానండి. పచ్చిమిర్చి 2 వేసుకున్నాను కాబట్టి నేను కారం అనేది ఎక్కువ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు అనేవి తీసుకున్నాను. 1/2 కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. దానికి ఉన్న కింద ఉన్న ఉప్పు కారం అంతా టమాటాలకి మంచిగా పట్టిపోయి మంచిగా మగ్గిపోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదండి. మూత అనేది కొంచెం పక్కకని పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. చూసారు కదా, చాలా వాటికి మగ్గిపోయిందండి. టమాటాలు చూసారా, సగం కుక్ అయ్యాయండి. చాలా వాటికి ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. చూసారా, మరి ఎక్కువైతే పోసుకోవద్దు. చూసారా, ఇలా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది వాటర్ అనేది. ఇలా నీళ్ళు పోసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉప్పు కారం అనేది కూడా టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తగ్గితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి.
ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రావాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా విజిల్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూద్దాము. చూసారా మంచిగా దగ్గరకని ఉడికిపోతుందండి. మనం గంటితో ఇట్లా అంటుంటే మంచిగా ఉల్లిపాయ టమాటా మంచిగా మెత్తగా మెదిగిపోయి మంచి గ్రేవీగా ఉంటుందండి కర్రీ అనేది. చూసారా ఇలా మంచిగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక్కటి వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకెలాంటి మసాలాలు కూడా వేయనవసరం లేదు. వేసుకొని మనం ముందుగా వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్లను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. దాంట్లో ఉన్న ఆయిల్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి అనేది. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడికించడం వల్ల గుడ్డుకు కూడా ఉప్పు కారము టమాటాలో ఉన్న పులుపు కూడా మంచిగా పడుతుంది. చాలా బాగుంటుందండి. గుడ్డు తినేటప్పుడు కూడా చాలా మంచి టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒక్కసారి ఎగ్ టమాటా కర్రీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఇంకా మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి టమాటా ఎగ్ కర్రీ అనేది. అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కర్రీ పాయింట్లో ఒకసారి తిన్నట్టయితే సేమ్ కొంచెం సిమిలర్గా అదే టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకంతే అండి, టమాటా ఎగ్ కర్రీ అనేది అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.